21వ వచనం నుండి మనం గమనించినట్టయితే, రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, ప్రవచనము ఎప్పుడును ప్రవచన మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవహించి వారి ద్వారా మాట్లాడించిండు. వీళ్ళారా, పరిశుద్ధాత్ముడు ఏదైతే వారి ద్వారా పలికించిండో అవి వాళ్ళు రాసి ఉంటున్నారు. వారు ఆ పలికిన వాటిని అవి వారు ఎరగకనే పలికింది. అంటే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆ విషయాలను ఎరగకుండానే పలికింది. ఉదాహరణకు మనం చూస్తే సమూయేలు గ్రంథంలో, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో అక్కడ మరి 1 సమూయేలు 10లో సమూయేలును ప్రతిష్ఠించడం మనం చూస్తూ ఉంటున్నాం. 1 సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనం చదువయ్యా. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చాను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేస్తుండను. పూర్వము అతని తిరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించి చూచి కుమారునికి సంబంధించినది తైలం పోసి అతన్ని ముందు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాడు. సమూయేలు మొట్టమొదట రాజు కావాలన్నప్పుడు ప్రజలు సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు దేవుని దగ్గర విచారణ చేస్తే అది ఇష్టం లేకపోయినా, సమూయేలుకు దేవునికి ఇష్టం లేకపోయినా, సరే రాజుని సౌలుని ఎన్నుకో అన్నప్పుడు సమూయేలు తైల బుడ్డి తీసుకొని పోయి తల మీద పోసి అభిషేకించాడు. తర్వాత ఏం చేసిందంటే, మరి ఆ యొక్క సౌలు ఏం చేసిండు, మరి ఆయన దేవుని ఆత్మను పొందిన వారి చేత పొందినందువల్ల అతను 10వ వచనం, ఇప్పుడు వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని యొక్క ఆత్మ బలముగా అతని మీద వచ్చను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయించున్నాడు. పూర్వం అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమి, సౌలును ప్రవక్తల్లో ఉన్నారా? అంటే సౌలు ప్రవక్తగా కానీ అభిషేకించబడ్డ తర్వాత ప్రవచిస్తూ ఉన్నాడు. ఏం ప్రవచిస్తుండో రాయబడకపోయినా ఆయన ఒక ప్రవక్త కాదు, దేవుని విషయాలు ఎరగని వాడు, అయినా దేవుని గురించి ప్రకటన చేస్తున్నాడు. అంటే దేవుని పరిశుద్ధాత్మ మూలముగా పలికిది. అంటే ఎవరి మీదకైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి బయలుపరిచిండో వాక్యాన్ని వాళ్ళు రాసింది వాళ్ళకు తెలియదు. అంటే ఏం పలికిండ్రు అన్నది వాళ్ళకి తెలియదు. దేవుడు పలికించింది పలికిండ్రు, దేవుడు రాసి చెప్పింది వాళ్ళు రాసి. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో, కీర్తన 19లో ఈ విషయాన్ని నేను మీకు అనేక సార్లు జ్ఞాపకం చేసిన. దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురించుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇక్కడ మనం గమనిస్తే ఆకాశము, అంతరిక్షము, మరి పగలు రాత్రి దేవుని శక్తిని బయలుపరుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, ఆకాశం, అంతరిక్షం.
అంతరిక్షము అంటే శూన్యం, దాన్ని ఇంగ్లీష్లో స్పేస్ అంటారు. పోయినసారి కూడా ఇక్కడ మీకు జ్ఞాపకం చేసిన, అక్కడ భూమి ఆకర్షణ లేదు కాబట్టి నీళ్ళు వేసిన, ఇప్పుడు మనం ఈ సెల్ ఇట్లా కింద వదిలినా ఆడనే ఉంటుంది కానీ కింద పడాలి, భూమి ఆకర్షణ లేదు కాబట్టి. మరి గొర్రెల కాపరి అయిన దావీదుకో ఈ విషయాలు ఏమీ తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు ఆయనను ఆవహించినప్పుడు, దేవుడు ఆయనను ఆవహించి పలికించిన విషయాలను ఆయన పలికిండు, రాసిండు. కాబట్టి దేవుని గ్రంథం మామూలు వ్యక్తుల చేత రాయబడ్డా అది దేవుని మూలముగా వాళ్ళు పలికిండు కాబట్టి అది సత్యమైనది. ఇక మనం ఇప్పుడు చూసినటువంటిది మొదటి సత్యం ఏందది? ఒకటేమో ఆ యొక్క రాయబడిన విషయాలు రాయబడ్డట్టుగానే నెరవేరడం, కన్యక గర్భవతి కుమారుని కావడం, మరి బేత్లెహేములో ఆయన జన్మించాలన్నది ప్రవచనాల నెరవేర్పు. రెండవది సైన్స్ సంబంధించిన విషయం, ఆకాశము అంతరిక్షము. మనం చూసినట్టయితే రక్తం విషయం కూడా ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును కూర్చి విచారణ చేయుదు, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదు. ఇక్కడ మనం చూస్తే రక్తమే దాని ప్రాణం, దాని ప్రాణం విషయమై నేను విచారణ చేస్తా. ఇప్పుడు బలులు అర్పించినప్పుడు కూడా రక్తం చిందించిండ్రు. రక్తమును అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు తెస్తున్నాడు. అంటే నా ప్రాణానికి బదులుగా ఈ జంతువు ప్రాణాన్ని అర్పిస్తున్నా అని తీసుకొని వచ్చాను. సరే, రక్తమే ప్రాణం. ఈ సంగతి తెలియక పూర్వకాలంలో రక్తం పోవడం ద్వారా అనేకులు చనిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు, వెంటనే రక్తం పోకుండా గాయం కలిగితే రక్తం పోకుండా ఆపుతారు. రక్తం ఆపడానికి ఏం చేస్తారు, ఇంజక్షన్లు ఇస్తారు. పెద్ద ఆపరేషన్ ఉందనుకోండి, మత్తు మంది ఇస్తారు. ఎంత మత్తు మంది ఇవ్వాలి? ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చా? ఎందుకు ఇస్తే అవుతుంది, ఆపరేషన్ టైం బట్టి ఎక్కువ ఇచ్చారు ఏమవుతుంది, నిద్రపోతాడు. మొన్న పులి చనిపోయింది, పులియా సింహమో చనిపోయింది. ఎందుకొరకు చనిపోయింది అని అంటే దానికి ఇచ్చిన మత్తు మందు ఇంజక్షన్ పెట్టి షూట్ చేస్తారు. ఎంత ఇయ్యాలా దాన్ని పట్టుకొచ్చి లోపల పెట్టి దాని కూరలు పీకి గోర్లు తీసి ఆ టైం వరకు అది లేవకుండా ఉండాలి. మధ్యలో లేచిందా అంతేసాను, ఆ అందాజతోటి ఇంజక్షన్ ఇస్తాం. ఇది ఎక్కువైపోయినందుకు అది చచ్చిపోయింది. మనుషులు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత మత్తు ఇవ్వాలి, అనెస్థీషియా అంటారు, దానికో స్పెషలిస్ట్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, ప్రతి వ్యక్తికి బ్లడ్ క్లాటింగ్, బ్లీడింగ్ క్లాటింగ్, క్లాట్ అంటే గడ్డ కట్టడం, ఎంతసేపటికి గడ్డ కడుతున్నది. ఒక వ్యక్తికి 1 నిమిషానికి గడ్డ కడుతుంది, ఒక వ్యక్తికి 2-3 నిమిషాలు అవుతుంది, ఒక వ్యక్తికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఆ టైంను బట్టి ఒక 5 నిమిషాలు పడుతున్నది, ఈ వ్యక్తి యొక్క రక్తం ఆగాలే అంటే ఈ ఆపరేషన్ 45 నిమిషాలు అవుతుంది, అంటే 1 గంట వరకు లేవకుండా ఇయ్యాలి అని ఇస్తారు. ఈ విధంగా రక్తం గడ్డగట్టడము లేదా రక్తం ప్రాణము అన్న విషయాలను బైబిల్ గ్రంథంలో ముందుగా దేవుడు తెలియజేశాడు రక్తాన్ని గురించి. ఇది ఒక బైబిల్ సత్యం అనడానికి ఇది ఒక ఆధారం. బైబిల్లో మరి అంతరిక్షము, ఆకాశం
అన్నది ఉన్నది. అది తెలియడానికి బైబిల్ ఒక ఆధారం. అదేవిధంగా యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. యోబు 26:7. శూన్య మండలము పైని ఆ, ఉత్తర దిక్కున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం. ఆ శూన్యం పైన ఉన్న ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం. ఆకాశం అంతా మనకు ఒకటేలా కనబడుతుంది, కానీ పైకి పోయి చూస్తే ఆకాశం ఎట్లున్నది అన్నది తెలుస్తుంది. ఉత్తర దిక్కున విశాలంగా ఉన్నది. అందుకొరకే యెషయా 14:12లో ఉత్తర దిక్కున సభా పర్వతం మీద తన సింహాసనాన్ని వేసుకుంటా అనుకున్నాడు. ఎవరు? లూసిఫర్. అంటే దేవుని కంటే ఎక్కువ విశాలమైన స్థలంలో దేవుని కంటే గొప్పవాణ్ణి అని చెప్పి అక్కడ నేను ఏం చేస్తా, అక్కడ నా సింహాసనం వేసుకుంటా. ఉత్తర దిక్కున విశాలంగా ఉన్నదని ఎప్పుడైతే చంద్రమండలం మీదకి మనిషి పోయిండో అప్పుడు తీసిన ఫోటోల వల్ల తెలిసింది. మొట్టమొదట చంద్రమండలం మీదకి ఎవరు పోయిండ్రు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పోయిండు. అంతకుముందు యూరి గగారిన్ పోయిండు, కానీ చంద్రమండలంలో దిగలేదు, కాలు బయటకు పెట్టలేదు. యూరి గగారిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దిగాడు. అప్పుడు తీసిన ఫోటోలను బట్టి తెలుస్తుంది. అంటే బైబిల్లో రాయబడ్డది ఇది సత్యము అని మనం చూస్తున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మరి 16వ వచనం మొట్టమొదట. సముద్రములలో ద్రోవ కలగజేయవాడను, వడిగల జలములలో మార్గము కలగజేసిన వాడును. వడిగల జలములలో కలగజేస్తాను, సముద్రంలో త్రోవను కలగజేయవాడను. సముద్రంలో త్రోవ ఉందా? అన్ని నీళ్ళే ఉన్నాయి. మరి ఏ విధంగా త్రోవను కలగజేసిన అన్నారు. సముద్రంలో కూడా పోవడానికి త్రోవ ఉన్నది. ఉదాహరణకు మనం ఇప్పుడు సముద్రంలో పోయే వారందరూ అమెరికా పోవాలని అంటే, లేదా ఇంకేదో దేశం పోవాలని అంటే ఎట్లా పోతూ ఉన్నారు? వాళ్ళందరికీ తెలుసు ఏమున్నది? దిక్సూచి ఉన్నది. సముద్రంలో పోయినాక ఏం కనబడదు, తూర్పు ఎక్కడనో తెలియదు. కొన్ని నెలల వరకు కూడా సూర్యుడు కనబడాడు సముద్రం మీద. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు, ఎక్కడ అస్తమిస్తున్నాడు అన్నది తెలియదు. సముద్రం లోపలికి పోయినాక అంత మేఘాలు నీళ్లు తప్ప ఏం తెలియదు. దిక్సూచి ఏం చెప్తుంది? నువ్వు ఇది ఉత్తరము, ఇది దక్షిణం. ఉత్తరము దక్షిణం, తూర్పు పడమ. తూర్పు ఉత్తరం ఇది, ఆ దక్షిణ ఉత్తరం ఇది. అట్లా అంటే దక్షిణాన్నే మళ్ళీ కొంచెం ఉత్తరంగా పోవాలి, దాన్ని అది సూచిస్తారు. మరి ఆ మార్గాలను దేవుడు కలగజేసినందుకే ఈనాడు వాళ్ళు మార్గాన్ని తయారు చేసి ఆ నావికులకు ఇస్తారు, ఒక మ్యాప్ ఇస్తారు. ఎక్కడ పోతావు? సౌదీ అరేబియా పోవాలి. ఓకే, నీ పడవ ఇగో ఇట్లా పోవాలి. ఎందుకొరకు అట్లనే పోవాలి? అట్లా పోకపోతే ఎత్తైన పర్వతాలు సముద్రంలోనే ఉన్నాయి. హిమాలయాల కంటే కూడా ఎత్తున్న పర్వతాలు ఉన్నాయి. దేనికో గుద్దుకొని ఓడ ముక్కలైపోతాయి. చాలా జాగ్రత్తగా నడిపేది ఉంటుంది నావికుల పని. ఒకడే ఉండరు, 3-4 ఉంటారు. ఎందుకొరకు? ఒకడు తిన్నా, ఒకడు నిద్రపోయినా, ఈ విధంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకొరకే సముద్రంలో మార్గం మనకేం తెలియదు, అంతా సముద్రమే. మనం సముద్రంలో పోతే ఎక్కడ పోతున్నామో కూడా మనకు తెలియదు. దేవుడు కలగజేసిన మార్గాన్ని బట్టి
ఆ జ్ఞానంతో కనుక్కొని మానవులు ఇచ్చిండ్రు. అందువల్ల ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన విషయాలు కొద్దిగా సైన్స్కు, చరిత్ర భూగోళానికి, అదేవిధంగా చరిత్రకు సంబంధించినవి కూడా ఉన్నాయి. చరిత్రకు సంబంధించినవి ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి. మెసొపొటేమియా అన్న దేశం ఉన్నది. ఓకే, ఈజిప్ట్, ఐగుప్తే ఈజిప్ట్, ఇస్రాయేల్ ఉన్నది, ఇజ్రాయెల్ ఉన్నది, ఈజిప్ట్ ఉన్నది, ఇవన్నీ ఎర్ర సముద్రము, మృత సముద్రం ఉన్నది, డెడ్ సీ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. రెండోది మరి ఆ రాజులను గురించి కూడా బబులోన్ చక్రవర్తి పరిపాలించిండ అంటే ఆకాశంలో వేలాడే ఉద్యానవనాలు, హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలాన్ అన్నది ప్రపంచ వింతలలో ఒక వింత ఉన్నది. అదేవిధంగా మరి పిరమిడ్స్ అంటే ఎత్తైనటువంటి రాజుల సమాధులు. ఎవరి సమాధులు? ఈజిప్ట్ రాజుల సమాధులు, ఐగుప్తు రాజుల సమాధులు. వాళ్ళ శరీరాలు పాడు కాకుండా అనేక రసాయనాలతో రుద్ది పెడతారు. అందుకొరకే యోసేపు కూడా యాకోబు చనిపోయిన తర్వాత 30 దినాలు దాన్ని సిద్ధం చేశాను. మనం ఆదికాండ గ్రంథంలో చూస్తే 30 రోజులు యాకోబు బాడీని ప్రిపేర్ చేసిండ్రు. అంటే ఆ దేశ ప్రజల ఆచారం, వాళ్ళు తెచ్చే ఆ చెట్లు, ఆ యొక్క మూలికలు అవన్నీ ఉపయోగించి బాడీ పాడు కాకుండా పెడతారు. పెట్టి ఎత్తైన రాజుల సమాధులు ఎంతో ఎత్తున్నాయి, ఎంతో విశాలంగా ఉన్నాయి. మరి అటువంటివి ఉన్నాయి అని బైబిల్ చెప్తున్నారు. అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. కాబట్టి చారిత్రక సత్యాలను బట్టి కూడా ఇది ఉన్నది అని మనకు తెలుస్తున్నది. చక్రవర్తులను గురించి అంటే నెబుకద్నెజరుకు పడిన కళ బబులోను ఉన్నాడని తెలుస్తుంది. మాది పారసీకులు పరిపాలించిందని మనకేం రుజువు అంటే ఈ యొక్క ఇరాన్, అది పర్షియన్ కంట్రీ, వాళ్ళు పారసీకులు వాళ్ళు ఉన్నారు. వారే హైదరాబాద్లో ఉన్నందువల్ల పారసీ గుట్ట ఉంది. వారి సమాధులు ఏ విధంగా ఉంటాయి? సచినం తీసిపోయి అందులో పడేస్తారు అంతే. ఇక అది వాళ్ళ సమాధి, పర్షియన్స్. మరి గ్రీకులు ఉన్నారు అని మనకేం తెలుసు? అలెగ్జాండర్ గొప్ప చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి. అలెగ్జాండర్ను బట్టి గ్రీకులు ఉన్నారు. ఇప్పటికి కూడా గ్రీస్ దేశము, గ్రీస్ ఉంది. అక్కడనే మొట్టమొదట ఒలింపిక్స్ జరిగినాయి. అదేవిధంగా రోమన్స్ ఉన్నారా? ఉన్నారు. రోమియోలు ఉన్నారు. రోమియోలు ఏం చేసిందంటే రోమ సామ్రాజ్యానికి రాజధాని ఇటలీ. రోమియోలు మాత్రం ఒక్కటే ఏం చేసిందంటే, మా సామ్రాజ్యం ఎప్పటికి గుర్తుండాలంటే రాజ్యాలు వస్తాయి, పడిపోతాయి, శాశ్వతంగా ఉండదు. మేము గుర్తుండాలని అంటే మా రాజ్యాన్ని లేదా రోమియోలది ఒక మతం అంటూ ఉండాలి, ఉంటే ఎప్పటికీ గుర్తుండిపోతాం అని రోమన్ క్యాథలిక్ మతం అన్నది ప్రారంభించారు. వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా ప్రారంభించాలి వాళ్ళకి అర్థం కాలేదు. సరే, ఆ దేశంలో ఉన్న ఆచారాలు అనేక దేవతలను పూజించడం, చెట్లను పూజించడం, దాన్ని తీసుకొచ్చి మరి క్రైస్తవ్యంలో ఆనాడు క్రైస్తవ్యం బలంగా ఉన్నది. మనం క్రీస్తకం 66 నుండి 68 వరకు చూస్తే నీరో చక్రవర్తి క్రైస్తవులను చంపుతున్న క్రైస్తవ్యం అంతం కాలేదు. ఏమనుకున్నారంటే ఈ క్రైస్తవ్యం గొప్ప మతం అంతమైతే లేదు కాబట్టి దీన్ని మనం రోమన్ క్యాథలిక్ అని చెప్పి క్రైస్తవ్యంలోని కొన్ని తీసుకోవాలి. కానీ వీళ్ళు పూజిస్తున్నటువంటి యేసు ప్రభువునే తీసుకుంటే మనం ఇక క్రైస్తవులమే, మనం ఎందుకు దాన్ని వ్యతిరేకించాలంటారు. అందుకొరకు ఆమె తల్లి అయిన మరియమ్మని తీసుకోవాలి, ఆమెకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక మతాన్ని తయారు చేసి వారి రాజ్యం ఎప్పుడు గుర్తుండేటట్టుగా చేశారు. అందుకొరకే ఈనాడు
రోమన్ క్యాథలిక్ మతం అన్న దాని ద్వారా రోమీలు ప్రపంచాన్ని పరిపాలించిందని అందరూ ఎరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, చరిత్రలో కూడా అనేక సత్యాలు ఉన్నవి. అయితే వీటన్నిటినీ మనం అందరికీ తెలియజేయాలనంటే తెలియజేయచ్చు. కొన్నిసార్లు అవకాశం ఉంటుంది, ఉండదు. కొందరు ఎరుగుతారు, ఎరగరు. అది ఒకటి. రెండోది ఏంటంటే దేవుని మన తర్వాత రాబోయేవారు దేవుని ఎరిగిన ప్రజలుగా ఉండాలనంటే మన తర్వాతి తరం వారు మనమున్నప్పుడే ఆ దేవుణ్ణి ఆరాధించేవారుగా, ఆ దేవుణ్ణి పూజించేవారుగా, ఆయన బిడ్డలుగా బ్రతికేవారుగా ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటున్నాము, మనం భక్తిగా ఉంటున్నాం, పాపం చేయము, అబద్ధం ఆడము, అన్యాయం చేయము. ఎందుకు అని అంటే ఇది దేవునికి వ్యతిరేకం చేయకూడదు, నేర్చుకోవాలి. బైబిల్లో చూస్తే రేకాబీలు అని ఉన్నారు. వారు ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ తండ్రి గారు ఏం చెప్పిండంటే మీరు ఎప్పుడు కూడా తాగవద్దు అంటే, ఇక వారు ఎప్పుడు త్రాగకుండా ఇశ్రాయేల్లోని వారే అయినా వారు తమ ప్రత్యేకతను కలపరిచి దేవుని బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు నిజమైన దేవుని బిడ్డలుగా బ్రతకడం ద్వారా మన ప్రత్యేకతను మనం కనపరుస్తూ మన తర్వాతి వారికి ఆయనను తెలియజేయాలా. మనం దేవుని యొక్క గ్రంథంలో గమనిస్తే రేకాబీలను గురించి కూడా రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వారి గురించి బహుశా మరి ఎహెచ్కేల్లో ఉంది, కానీ ఏ అధ్యాయంలో ఉన్నదో ఇప్పుడు నాకు జ్ఞాపకం రాయడం. అదే ఎహెచ్కేల్ గ్రంథంలో చూస్తే ఈ రేకాబీలను ఇర్మియాలనా చదవండి అయ్యా. నేను రేకాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను 35 నేను రేకాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరులకు రేకాబు కుమారుడైన యెహోవానాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించదు కనుక నేను ద్రాక్షారసము త్రాగము. మేము ద్రాక్ష రసం తాగము, మా పితరులు ఆజ్ఞాపించిండ్రు. ఆ యొక్క రేకాబీల పితరుడైనటువంటి వాడు త్రాగలేదు. మనం కూడా భక్తిని అనుసరించడం ద్వారా నేర్పాలి. మనం ప్రార్థన చేయడం ద్వారా మన పిల్లలకు ప్రార్థన నేర్పాలా. మనం భక్తిగా ఉండడం ద్వారా ఇతరుల మన రాబోయే తరానికి భక్తిని నేర్పాలా. అప్పుడు మనం దేవుని ఎరిగిన వారుగా మనం ఉంటాం, రాబోయే తరం వారు కూడా ఉంటారు. ఇశ్రాయేలీలు చేయనటువంటి పని ఏంటంటే దేవుని గురించి వారు తెలియజేయకపోవడం, దేవుని మాటలను వారు అనుసరించకపోవడం. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చెప్పిండు? 4వ వచనం నుండి నీవు పండుకున్నప్పుడు, నడిచినప్పుడు, త్రోవలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నేర్పించండి. మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలి. మా దేవుని వాక్యం గురించి మాట్లాడాలని అంటే మన ఇళ్ళలో కుటుంబ ప్రార్థన ఉండాలి. మనం ప్రార్థన చేస్తుంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు. అదొక అలవాటుగా మారుతాయి. ఏదైనా అలవాటు అయిన తర్వాత అలవాటు పోదు. అది మంచి అలవాటే కానీ చెడ్డ అలవాటే కానీ. తల్లి ఏం చేసిందంటే పిల్లగాడు దబ్బున ట్యాప్ ఓపెన్ చేసి చేతులు కడుక్కొని ఉరుకుతుంటే మళ్ళీ పిలిచి ఆఫ్ చేయించింది. తర్వాత లైట్ ఫ్యాన్ వేసి 2 నిమిషాలు ఉండి ఉరుకుతుంటే వెనకకు పిలిచి
లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయించి అట్లా బాల్యం నుండి నేర్పించినాక పెద్దగా అయిండు, చదువుకున్నాడు. ఒక ఇంటర్వ్యూకి పోతుంటే ఆడ ట్యాప్ ఓపెన్ ఉంది, నీళ్ళన్నీ పోతున్నాయి. ఆ ట్యాప్ ఆఫ్ చేసి అక్కడ పోతుంటే త్రోలో కుర్చీ ఉన్నది, దాన్ని తీసి పక్కకు పెట్టి తర్వాత ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఎవరు లేడారో ఫ్యాన్లను ఆఫ్ చేసినాక ఇంటర్వ్యూకి లోపల పిలిస్తే పోయిన తర్వాత వాడు అన్నాడు, నువ్వు సెలెక్ట్ అయినావా? సార్ మీరు నా ఇంటర్వ్యూనే తీసుకోలేదు, నేనేడా సెలెక్ట్ అయినా సార్ అన్న. మేము ఏం చేసినామంటే ప్రతి చోట సీసీ కెమెరాలను పెట్టినాం. అందరు వచ్చిన నీకంటే ముందున్నాడు, ఎవడు ఆ ఫ్యాన్ పట్టించుకోలే, ఆ ట్యాప్ను పట్టించుకోలే, ఆ చైర్ను పట్టించుకోలే, నువ్వు అన్నీ చూస్తున్నావు అంటే మాకేం నమ్మకం కలిగిందంటే ఏదైనా నువ్వు వ్యర్థం చేయవు, మా కంపెనీది నాది కాదులే అని ఊకోవు, కంపెనీ అయినా నాదే అని నమ్మకంగా ఉంటావని మాకు నమ్మకం కలిగింది, అందుకే నీకు ఇస్తున్నా అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చింది ఇది? ఆయనకు అలవాటు అయిపోయింది, తల్లి నేర్పింది. ఏడున్నా కానీ అట్లా ఒట్టిగా పోతుంటే ఎవరిదైనా కానీ పోనీయాలి. మనం ఒక మంచి అలవాటు నేర్పాలి, మన పిల్లలకు అలవాట్లు నేర్పాలి. మంచి అలవాటు మనం నేర్చుకోవాలా. రేఖాబీల పితరుడు ఏ విధంగా అయితే చేసిండో ఆ విధంగా మనం నేర్పాలా. తర్వాత దేవుని గురించి మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు చేస్తారు. దేవుని గురించి తెలియచేయాలా. ఏమైనటువంటి దేవుని బిడలారా, అప్పుడు దేవుని ఎరగని తరము రాదు. ఇప్పుడు విచారకరంగా ఏందనంటే ఎన్నో కుటుంబాలలో ఏం జరుగుతూ ఉన్నది, పిల్లలు తప్పిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు క్రైస్తవులైనా పిల్లలు తప్పిపోయి తర్వాత వారు దేవునికి దూరం అయిపోయి మరి ఆ యొక్క క్రైస్తవ్యం అన్నది ఆ కుటుంబంలో ఆ గ్రామంలో లేకుండా పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు కొత్తూరు గ్రామంలో ఎంతోమంది సామెలు, నేను, జంగయ్య పోయి ఎంతోమందికి బాప్తిస్తాం. ఈనాడు కొంతమంది చచ్చిపోయినరు, మరి కొంతమంది ఉన్నా వారి పిల్లలు లేరు, వాళ్ళు లేరు. ఎందుకొరకు? ఏదో నమ్మినంటే నమ్మిండ్రు కానీ వారు దేవుని అనుసరించలే, పూజించలే, రాబోయే తరానికి నేర్పలే. అందుకొరకే చాలా చోట్ల గ్రామాలలో క్రైస్తవం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఆ పరిస్థితి అవుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా, నిజమైన దేవుని ఎరిగినటువంటి మనం రాబోయే తరాలు ఎరిగేటట్టుగా, వేరే వాళ్ళు ఎరిగేటట్టుగా దేవుని గురించి తెలుసుకొని, ఆయన శక్తిని గురించి తెలుసుకొని, బైబిల్లో ఆయన బయలుపరిచిన సత్యాలను గురించి తెలుసుకొని ఇతరులకు అందించేవారుగా మనం ఉండాలా. ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి జీవన్ వచ్చి ఒక పాటను పాడిన తర్వాత